కుస్తీ క్రీడలో తాను పాల్గొనేది లేదని ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ మరోసారి స్పష్టం చేసింది. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మల్ల యోధురాలు ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ మరోసారి గొంతు విప్పింది. పారిస్ ఒలింపిక్స్ లో మాత్రమే కాదు, కుస్తీ బరిలోకి తిరిగి దిగే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పింది. దోషులు దర్జాగా తిరుగుతుంటే కుస్తీ ఎలా అంటూ ప్రశ్నించింది. 7 మహిళా వస్తాదులను లైంగికంగా వేధించిన జాతీయ కుస్తీ సమైక్య మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఎలాంటి శిక్ష లేకుండా దర్జాగా తిరుగుతుంటే తాను కుస్తీ క్రీడలో తిరిగి ఎలా పాల్గొనగలనని సాక్షి ప్రకటించింది. రియో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పథకాలలో సాక్షి మాలిక్ గెలిచిన కాంస్య పథకం సైతం ఉంది. ఆసియా, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లో సైతం భారత్ కు పథకాలు సంపాదించి పెట్టిన ఘనత సాక్షి మాలిక్ ఉంది. అయితే బ్రిజ్భూషణ్ ను అరెస్టు చేసి శిక్షించాలంటూ సహ రెజ్లర్లు వినీతా పోగట్, బజరంగ్ పునియాలతో కలిసి సాక్షి మాలిక్ గత కొద్ది మాసాలుగా అలుపెరగని పోరాటమే చేసింది. భారత కుస్తీ సమైక్య అధ్యక్షుడిగా 10 ఏళ్ల కాలం పాటు చక్రం తిప్పిన బ్రిజ్భూషణ్ పలువురు మహిళా వస్తాదులను లైంగికంగా, మానసికంగా వేధించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. 7 బాధిత రెజ్లర్లతో సహా మొత్తం 30 మంది వస్తాదులు తిరుగుబాటు చేసి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజుల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిజ్భూషణ్ శరణ్ బీజేపీ ఎంపీ కావడంతో ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకోగలిగారు. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో, దర్జాగా తిరుగుతూ ఉండటంతో సాక్షి మాలిక్ తీవ్ర నిరాశకు గురైంది. బ్రిజ్భూషణ్తో పాటు పోరాటంలో తాను మానసికంగా అలసిపోయానని ఓ నిందితుడు, ఆయన అనుచరుడు సంజయ్ సింగ్ చేతిలో జాతీయ కుస్తీ సమైక్య ఉన్నంత కాలం తాను కుస్తీ బరిలో నిలిచే ప్రసక్తే లేదంటూ 31 సంవత్సరాల సాక్షి తన రిటైర్మెంట్ను కొద్ది మాసాల క్రితమే ప్రకటించింది. జాతీయ కుస్తీ సమైక్య అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్భూషణ్ను తీవ్ర ఒత్తిడి, విమర్శల నడుమ తొలగించారు. ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో సైతం బ్రిజ్భూషణ్ చేతిలో కీలుబొమ్మ లాంటి సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో సాక్షి మాలిక్ మరింతగా కృంగిపోయింది. మహిళా వస్తాదులను లైంగికంగా వేధించి ఎలాంటి శిక్ష పడకుండా దర్జాగా తిరుగుతూ తమ చేతుల్లోనే జాతీయ కుస్తీ సమైక్యను ఉంచుకోవడం దారుణమంటూ మండిపడింది. తన కంఠంలో ఊపిరున్నంత వరకు తిరిగి కుస్తీ పోటీలలో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఒలింపిక్స్ కుస్తీ మహిళల విభాగంలో దేశానికి పథకం తెచ్చిన తొలి రెజ్లర్ తానేనని, తాను కాంస్యం మాత్రమే సాధించానని, తమ వారసులుగా వచ్చే వస్తాదులు రజత, స్వర్ణ పథకాలు సాధించడం ద్వారా దేశానికి గర్వకారణంగా నిలవాలంటూ పిలుపునిచ్చింది. సాక్షి, బజరంగ్ ఒకే మాట. బ్రిజ్భూషణ్ తొత్తు సంజయ్ సింగ్ జాతీయ కుస్తీ సమైక్య అధ్యక్షుడిగా ఉన్నంతకాలం, బ్రిజ్భూషణ్ కనుసన్నులలో కుస్తీ సమైక్య మనుగడ సాగించినంతకాలం తాము భారత్ తరపున అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొనేది లేదని బజరంగ్ పునియాతో పాటు సాక్షి మాలిక్ సైతం స్పష్టం చేసింది. వందలాది మంది అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం తమను తిరిగి కుస్తీ పోటీలలో పాల్గొనాలంటూ కోరుతున్నారని, నిందితులు, దోషులు కుస్తీ సమైక్యను నడుపుతున్నంతకాలం తాము కుస్తీ బరిలోకి దిగకుండా ఉండటమే మంచిదని సాక్షి స్పష్టం చేసింది. బ్రిజ్భూషణ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయటాన్ని తాను మర్చిపోలేకపోతున్నానని, తాము పడిన కష్టాలు జూనియర్ రెజ్లర్లు పడరాదనే పోరాటం చేశామని, తమ కెరీర్ను సైతం త్యాగం చేశామని సాక్షి వివరించింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బ్రిజ్భూషణ్, ఆయన తొత్తుల నుంచి కుస్తీ సమైక్యను విముక్తి చేయాలని, తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సాక్షి కోరింది. ఒలింపిక్స్లో దేశానికి ఖచ్చితంగా పథకాలు సాధించి పెట్టగల సత్తా, అనుభవం ఉన్న బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లేకుండానే పారిస్ ఒలింపిక్స్లో భారత్ తన అదృష్టం పరీక్షించుకోనుంది.